వెల్తుర్లపల్లి సీతారాంపురం గ్రామాల మధ్య మోరంచ వాగుపై బ్రిడ్జి కూలిపోయే పరిస్థితిలో ఉన్నా అధికారులు పాలకులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా 3 నెలలైతే వర్షాలు పడతాయని అధికారులు బ్రిడ్జి నిర్మాణం ఎప్పుడు మొదలు పెడతారని ప్రశ్నిస్తున్నారు. వెంకటాపురం మండలం వెల్తుర్లపల్లి, గణపురం మండలం సీతారాంపురం గ్రామాల మధ్య ఉన్న మోరంచ వాగుపై ఉన్న బ్రిడ్జి కూలిపోయే పరిస్థితిలో ఉంది. వర్షాలు పడితే మోరంచ పొంగి దాదాపు చుట్టుపక్కల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతాయి. నూతన బ్రిడ్జి ఏర్పాటు చేయాలని ఎన్నో ఏళ్లుగా చెప్తున్నా పాలకులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మోరంచ వాగుపై సుమారు 17 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పనులు చేస్తామని శిలాఫలకాలు వేశారు తప్ప ఇంతవరకు పనులు జరగలేదు దని భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పొలసాని లక్ష్మీ నరసింహరావు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే దృష్టి పెట్టి బ్రిడ్జి నిర్మాణం త్వరగా చేయాలన్నారు. గతంలో చాలా భారీ వర్షాలు పడి మోరంచపల్లి గ్రామం మునిగినప్పుడు ఈ బ్రిడ్జి రోడ్డు చాలా దెబ్బతినడం జరిగింది. ఇంతలో అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు రమణారెడ్డి గారు ప్రభుత్వానికి సిఫార్సు చేస్తే 12 కోట్ల రూపాయలతోనే అప్పుడు అంచనాలు వేసి శాంక్షన్ కోసం పంపించడం జరిగింది. ఇంతలో ఎలక్షన్ కూడా వచ్చి ఎలక్షన్లు జరగడం వల్ల ఫండ్ రాలేదు, అది అక్కడే ఆగిపోయింది. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇక్కడ సత్యనారాయణ గారు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. రాగానే ఆయన ఏం చెప్పిండంటే మొదటి జనరల్ బాడీ మీటింగ్లో, అప్పుడు నేను మార్కెట్ కమిటీ చైర్మన్గా మీటింగ్లో ఉన్న, నెల రోజులలోపు వెల్తుర్లపల్లి టు గుర్రంపేట రోడ్ని కంప్లీట్ చేస్తా, నేనంటే ఏమనుకుంటారు అది అని చెప్పి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం జరిగింది. కానీ ఆ తర్వాత క్రమంలో 2024 3వ నెలలో 1,30,00,000తోని ఒకటి శిలాఫలకం వేసిండు. రోడ్డు స్టార్ట్ అవుతుంది ఫస్ట్ అయితే అని చెప్పిండు, ఏది వెల్తుర్లపల్లి సీతారాంపురం వరకు అని చెప్పి. ఆ తర్వాత మంత్రిగా ఉన్నటువంటి సీతక్క గారు వచ్చి వెల్తుర్లపల్లి క్రాస్ కార్డ్ ఒకటి 60 లక్షలతో శిలాఫలకం వేసింది. అది అయిపోయినాక మళ్ళీ 2024 11వ నెలలో సీతక్క గారు మరియు ఇక్కడ ఎమ్మెల్యే సత్యనారాయణ గారు ఇద్దరు కలిసి 15 కోట్లతోని ఇప్పుడు ఇక్కడ మోరంచ బ్రిడ్జ్ దగ్గర వెల్తుర్లపల్లి క్రాస్ టు గుర్రంపేట వరకు రోడ్డు ప్లస్ ఈ బ్రిడ్జి అని చెప్పి వేయడం జరిగింది. దరిదాపుగా 5 నెలలు పూర్తిగా వస్తున్నది. ఇప్పటివరకు తట్టడి మట్టిపోయలేదు. ఏంటంటే అయిపోయింది, పని చేస్తున్నాం అని. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎంతసేపు ఆయన శిలాఫలకాలకే పరిమితం అవుతాడని మనకి ఇక్కడ ప్రజలకు అర్థమవుతుంది. ప్రజలందరూ తీవ్ర వ్యతిరేకంగా ఉండడం జరుగుతుంది. ఏంటంటే ఎంతో మందికి ఇది చాలా మందికి ప్రధాన రహదారి ఇది. మాకు ఇప్పుడు చాలా గ్రామాలకు ఏది గుర్రంపేట కావచ్చు, వెంకటాపురం మండలకు సంబంధించిన గుర్రంపేట కావచ్చు, అటు పెద్దాపూర్ వాళ్ళకు కావచ్చు, ఇటు వస్తే కొండంపల్లె, కొండాపూరు, రంగరావుపల్లె, బంగ్లపల్లె, వీర్లపల్లె తండ, అప్పయ్యపల్లె, సీతారాంపూరు, ఇలా చాలా గ్రామాలకు ఇది ప్రధానమైన రహదారి. గణపూర్ మండల హెడ్ క్వార్టర్కు మరియు మా గ్రామాల నుండి మేము బయటకు పోవాలంటే ముఖ్యమైన రహదారిగా ఈ బ్రిడ్జి రోడ్డు ఉన్నది. అలాంటి రోడ్డును కనీసం పట్టించుకునే నాదులు లేడు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎలాగూ నెరవేర్చలేదు. కనీసం ఈ రోడ్ల పనులన్నా అభివృద్ధి పనులన్నా ఏమైనా చేస్తుందేమో అంటే శిలాఫలకాలు వేస్తారు. అక్కడ రేవంత్ రెడ్డి గారు ఎన్ని మాటలతో మభ్య పెడతారో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా మాటల మనిషే తప్ప చేతల మనిషి కాదని మన అందరికీ అర్థమవుతుంది. నేను ఏదో శిలాఫలకం వేసినా కానీ నన్ను రోడ్డు అడగకూరని ప్రజలకు విషయం అన్నా చెప్పండి అని చెప్పి ఈ సందర్భంగా మీడియా ద్వారా మేము ఆయనను కోరుతున్నాం.